తిరుపతి పోలీసులు తీరుపై ప్రజలు నవ్వుతున్నారు. టీడీపీ తరపున పసుపు చొక్కా వేసుకొని పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసుల పనితీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసిన వీరిలో మార్పు రావటం లేదు. ఎవరో మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు. 37 మంది ఎంపీటీసీలు ఉంటే 34 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించాం. మా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు, కానీ ఎక్కడా తగ్గలేదు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారా? మా నాన్నగారిపై 88 కేసులు పెట్టారు. జగనన్నను జైల్లో పెట్టారు. ఆయనే మాకు స్ఫూర్తి. తప్పుడు కేసులకు ఎక్కడా భయపడటం లేదు. నాపై 4వ కేసు పెట్టారు. నాపై మరో 40 కేసులు పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మా పోరాటం కొనసాగుతుంది అని చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఎంపీపీ ఎలక్షన్స్ జరిగినప్పుడు 37 మంది ఎంపీటీసీలు ఉంటే 33 మంది పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ లీడర్లు ఎంత ప్రలోభాలు పెట్టినా కూడా, ఎన్ని హామీలు ఇచ్చినా నీకు 10,000 నీకు 10,000 నీకు 10,000 అని చెప్పే విధంగా నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ నీకు ఎంపీపీ అని 10 మందికి మా వాళ్ళు కాల్ చేసి చెప్పినా కూడా ఏ ఒక్కటి పట్టించుకోకుండా మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పక్క నిలిచి 33 మంది పైగా ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపిస్తే మా ఎంపీటీసీలు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే సంబరాలు ఎక్కడన్నా ఒక మంచి ఎలక్షన్, ఒక పెద్ద ఎలక్షన్ జరిగినప్పుడు సంబరాలు చేసుకుంటారు, టపాసాలు పేరుస్తారు. దానికోసం వాళ్ళు ఈరోజు అక్కడి నుంచి సంబరాలు చేసుకొని వెనకాల ఎవరో టపాసాలు పేలిస్తే ఈరోజు జై జగన్ జై జగ జగ జగన్ అంటే వాళ్ళు ఈరోజు దానికి ఒక కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో కూడా హాస్యాస్పదంగా ఒక ఎస్ఐ కేసు ఏమని రాశారంటే, జై జగన్ జై జై జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వర్ధిల్లాలంటూ న్యూసెన్స్ చేస్తూ శాంతి భద్రతలను విఘాతం కలిగిస్తున్నారని కేసు పెడుతున్నామని చెప్పి రాస్తారు ఎఫ్ఐఆర్లోనే. అంటే జై జగన్ జై జై జగన్ అంటే తప్ప ఆ విధంగా మాట్లాడితే మా మీద కేసులు పెడతారా? అంటే ఇంత ఘోరంగా పోలీస్ వ్యవస్థ దిగజారిందంటే నిజంగానే చాలా బాధ వేస్తూ ఉంది. తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు అపోజిషన్లో లీడర్లు వాళ్ళు పొలిటికల్ ఫైట్ మాతో చేయడం లేదు. ఈ పోలీస్ అధికారులను ముందు పెట్టుకొని మీ మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చాలనుకుంటున్నారు. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తూ పెరిగాను. 88 కేసులు ఎన్నోసార్లు నాకే గుర్తుంది. క్యారియర్ ఎత్తుకొని జైలు బయట నిలబడేది. అంటే ఈ కేసులకి ఇంకో దానికి భయపడే క్వశ్చనే ఏమాత్రం మా దగ్గర లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికి 3 కేసులు, 4 కేసులో నిన్నటి కలిపి 4వ కేసేమో నా మీద పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక నా మీద, మా పక్కన నంగా నరేష్ రెడ్డి గారి మీద, దామిరెడ్డి కేశవ్ గారి మీద, ఇంకా వెనకాల నా కోటి అన్న మీద, ఓబల్ రెడ్డి మీద, భాస్కర్ అన్న మీద, ఇంకొక 7 మందిని లోకనాథ్ రెడ్డి గారి మీద, కొంతమంది మీద పెట్టడం జరిగింది. ఈ 4 కేసులే కాదు, ఇంకొక 40 కేసులు పెట్టినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాం. కానీ ఒక్క అడుగు కూడా తగ్గమని కూడా మీ ద్వారా పోలీస్ అధికారులకి, అదేవిధంగా టీడీపీ నాయకులకు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే విధంగా కొనసాగితే ఇదే విధంగా తప్పుడు కేసులు పెడతాం, ఏం జరిగితే జరుగుతుందని చెప్పి కొంతమంది పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకుంటే మేము కూడా గట్టిగా నిర్ణయం తీసుకుందాం ఆలోచిస్తున్నాం. ఎస్పీ ఆఫీస్ని 2-3 వేల మందితో ముట్టడించి నిరసనగా తెలియజేస్తామని కూడా మీ అందరి దగ్గర తెలియజేస్తూ, అదేవిధంగా జిల్లాకు వచ్చిన ప్రతి ఒక్క మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరు వచ్చినాక నిరసనగా తెలియజేస్తామని కూడా కొన్న ప్రెస్ వాళ్ళకి సాక్ష్యంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అపోజిషన్ నోరు నొక్కుతూ ఉంటే తప్పకుండా మేము బయటకు వచ్చి మా మీద కేసులు పర్లేదని చెప్పి బయటకు రావాల్సిన సమయం వస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవన్నిటికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సింది కూడా మీ అందరి ద్వారా పోలీస్ అధికారులకి, అదేవిధంగా టీడీపీ నాయకులు తెలియజేస్తూ, ఇలాంటి కేసులు ఇంకా కొనసాగితే ఎంత దూరమైనా పోతామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అంటే నిన్న జరిగిన కేసు మేము జై జగన్ జై జై జగన్ అని అరిస్తే పెట్టారని చెప్పి సాక్షాత్తు ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది. ఇది ఏమాత్రము ఆ కేసు సంబంధం లేదు. అదేవిధంగా మీరు అడుగుతున్నాగా చెప్తున్న సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడో పోస్టులు పెడితే ఎంతమంది అరెస్ట్ చేస్తున్నా మీరు చూస్తున్నారు. పోస్టులో ఏముంది? వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన కోట్లు సంపాదించే తప్పులన్నీ కూడా జనాలకు దృష్టికి తీసుకొని పోతే మీరు కేసులు పెడతారా? ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు, ఒక అడుగు ముందేసి
మీడియా అధికారులు కూడా, మీడియా ప్రతినిధులు కూడా మీరు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి, పోలీసుల చుట్టూ తిరగాలని చెప్తున్నారు. అంటే ఎంత దిగజారిపోయారంటే మీడియా వాళ్ళని కూడా బెదిరించి, మీడియా వాళ్ళు మీరు చేసిన తప్పు అని చెప్పి మా మీద కూడా ఎన్నోసార్లు మీడియా కథనాలు పెట్టారు. ఏదైనా ఒకటి రెండు తప్పులు ఎవరో కార్యకర్తలు ఇంకోటి చేస్తే ఇట్లా కాదు, ఇట్లా కరెక్ట్ చేయాలి, ఈ తప్పు చేశారు, ఈ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులు చెప్పేవాళ్ళం. ఈరోజు తప్పును చూపించే మా మీదే కాదు, మీడియా అధికారుల మీద కూడా, మీడియా ప్రతినిధుల మీద కూడా కేసులు పెట్టి అంత దిగజారిపోయిన ఒక ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. తప్పకుండా మా ఒక్కరిని ఎదుర్కోవడానికి వాళ్ళ కుటుంబంలో అందరూ, అదేవిధంగా వాళ్ళ క్యాడర్ అంతా కూడా విపరీతంగా అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నారు, తెలియక నోరు బారేసుకుంటున్నారు. ఇవన్నిటికి కూడా వాళ్ళు ఒకరోజు సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా, ప్రజలే సమాధానం చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. ఏదైనా మాట్లాడాలి. నిన్న రామకుప్పంలో జరిగినటువంటి ఎలక్షన్ సందర్భంగా అంత వైలేషన్ జరిగినా కూడా అక్కడ ఎలాంటి కేసు కూడా పెట్టలేదు. కానీ ఒక చంద్రగిరి పైన వాళ్ళకి దృష్టి పెట్టడం దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే అన్న ఒక్క రామకుప్పంలోనే కాదు, మొన్న తిరుపతిలో కూడా మా పార్టీ వాళ్ళని కొని వాళ్ళు ఈరోజు మేయర్ అవ్వడం జరిగింది, డిప్యూటీ మేయర్ అవ్వడం జరిగింది. అక్కడ కూడా బయటకు వస్తే టపాసులు పేల్చారు, ఏది దొంగచాటుగా చేసిన పనికి కూడా టపాసులు పేల్చారు, రంగులు కొట్టుకున్నారు. మేము న్యాయంగా మేము గెలిచిన దానికి మా మీద కేసులు పెట్టమంటే ఇంత అన్యాయం అసలు అని చెప్పి నిజంగా మాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఇదే పోలీసులు ఎంపీపీ ఎలక్షన్ మీకు భద్రత ఇచ్చి మీ ఎంపీటీసీలో భద్రంగా తీసుకొచ్చారు, హైకోర్టు తీసుకెళ్ళారు. మరి అదే పోలీసులనే మీరు చేయడంలో ఈ రెండింటి మధ్య తేడా అంటే వాళ్ళ మీద నమ్మకం లేకే మేము హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. మాకంత నమ్మకం ఉంటే మేము హైకోర్టును అంటే న్యాయంగా వాళ్ళు చేయాల్సిన పని కూడా మీరు చేయాలని చెప్పి హైకోర్టు ద్వారా తెప్పించి 3 ఆర్డర్లు సుమారు 10 రోజులు కష్టపడి మేము ఆర్డర్లు తెప్పించాము. ఆ ఆర్డర్లు బేస్ చేసుకొని వాళ్ళ భద్రత ఇచ్చారు తప్ప ఏ ఒక్క చిన్న వైలేషన్ అయినా వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఆ రోజు హైకోర్టు ఇచ్చిన అంత స్ట్రాంగ్గా ఇచ్చిన ఆర్డర్ వల్ల వాళ్ళు చేశారు తప్ప ఏదో వాళ్ళ న్యాయాన్ని కాపాడడానికి చేసింది కాదని మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా అంత బాగా పనిచేస్తుంటే రోడ్డు మీద ఎక్కడో టపాసులు వేలిస్తే మా మీద కేసులు పెడతారు. ఆ కేసులు కూడా 6-7 సెక్షన్లు పెట్టారు. మొత్తం విఘాతం కలిగిస్తున్నామంటే, రంగులు కొట్టుకుంటే, లేదంటే ఎక్కడో టపాసులు గాలిస్తే, లేదంటే జై జగన్ అంటే ఇంకేం ఒక మాట మాట్లాడలేదు. జై జగన్ 2 పదాలు వాడినాం. అందుకు కూడా కేసులు పెడతారా అని చెప్పి నాకు దేశ చరిత్రలోనే ఈ విధంగా ఒక నాయకుడి పేరు చెప్తే కేసులు పెట్టేది మొదటిసారి చూస్తున్నాగా తెలియజేస్తున్నాను. అంటే మామూలుగా పోలింగ్ స్టేషన్కి దాదాపు 100 మీటర్ల వరకు ఎలాంటి ఇది చేసుకోవాలి. పోలింగ్ స్టేషన్ ప్రెమిసెస్లోనే మీరు చట్టాన్ని చేశారని చెప్పి పోలీసులు వాదన. కరెక్ట్ క్వశ్చన్ అడిగారన్న. ఎలక్షన్ జరిగింది ఎంపీపీ ఆఫీస్లో. 150 మీటర్ల వరకు వాళ్ళు మొత్తం బారిగేట్లు కట్టేశారు. మేము లోపలికి కూడా వైరాలు పోకూడదని చెప్పి మొత్తం బారిగేట్లు కట్టారు. ఓన్లీ ఎంపీటీసీ లోపలికి పోయారు. ఆ 150 మీటర్లు దాటుకొని వైకుంఠపురం దాటుకొని పోతే, అంటే సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పోతే అక్కడ ఎవరో టపాసులు అడగడ కాల్చలా. అక్కడి నుంచి బిల్డింగ్ల మీద పెట్టారు ఒకరిద్దరు. అక్కడి నుంచి రంగులు కొట్టుకున్నారు. మామూలుగా ఎక్కడ సెలబ్రేషన్ జరిగినా రంగులు టపాసులు అనేవి కామన్. అసలు దానికి కూడా ఇన్ని సెక్షన్లు పెట్టి కేసులు పెడుతున్నారంటే ఆశ్చర్యంగా ఉంది నిజంగానే. మొన్న జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ రోజు కౌంటింగ్ హాల్ లోపల ఎలక్షన్ జరిగిన హాల్లోనే సంబరాలు చేసుకున్నారు, భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్నారు. అప్పుడు లేని కేసులు ఇప్పుడు ఎంపీపీ ఎలక్షన్ వల్ల పెట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? అదే నా అధికార పార్టీ ప్రతినిధులు, అధికార పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. వాళ్ళు చేసే తప్పులు, వాళ్ళు చేసే కబ్జాలు, వాళ్ళు చేసే భూ ఆక్రమణలు జనాల్లోకి వస్తున్నాయి. మేమేం చేయలేకపోతున్నామని చెప్పి ఊర్లోకి వచ్చి రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా నోరు పారేసుకుంటున్నారు. ఇంట్లో అందరూ కూడా ఈ విధంగా పారేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేక ఈరోజు స్వయాన తిరుపతి రూరల్ మండలం వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటేశారు. ఇటు జరుగుండకూడదు, ఇన్ని ప్రలోభాలు పెట్టినా చేయకూడదని ఫ్రస్ట్రేషన్తో ఏదో ఒకటి చేయాలని చెప్పి పోలీసులు ఒత్తిడి తీసుకువచ్చి ఈరోజు మా మీద కేసులు పెడుతున్నారని అర్థమవుతుంది నీట్గా. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుంటే కూడా మంచిదంగా తెలియజేస్తున్నాను. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.